కపోడు కన్న తల్లి ఏమన్నదమ్మా కపోడు కన్న తల్లి ఏమన్నది మరి అందరు చేసే లగ్గం నీకు చేత బిడ్డని ఎంతవరకు కామాట వరికినప్పుడు అటువంటి చూడు నాయన అందరూ చేసుకున్న లగ్గం నేను చేసుకోను బాబు అటువంటి చూడు మరి అలనాడు వరకు చూడు పుట్ట పుట్ట ఎల్లమ్మ పూలో కలమ్మ శివుడికి ఆడిబిడ్డ చూడండి వాళ్ళ కౌతుని కోడలు గంభీరవాణి కౌలు ఆడిబిడ్డ కలిసి ఎల్లమ్మ మామూలు ఆడిబిడ్డ మామూలు ఎల్లమ్మ అటువంటి చూడు స్వయంవరం కట్టింది బాబు మరి అటువంటి వరకు చూడు మరి 5 కొడుకులు కానీ లేదా అటువంటి వరకు కొడుకు చూడ ఒక బిడ్డను కానీ లేదా నాయన మరి 7 గదాలు ఎక్కించినంత వరకు తెమ్మడేళ్ళు వేపించి మరి ఆ రాజాకరాలు పిలిపించి తెల్ల గొంగలి కుదున పెట్టి మరి ఎంతవరకు 700 వారి మీద ఉంటా ఒంటేరుకు దండ వేసుకొని గిరగిర నింపి తనని కేజీ వదిలితే ఏ రాజు మెడలు దండ పడుతుందో కాదు నేను పెళ్లి చేసుకుంటా బాబు అయ్యో అయ్యో తమయంతి పేరు మీద శైవారంగా లోకమాత ఇల్లమ్మ శైవారం కట్టి శైవారంలో గెలిచిన గోగోలు చేసుకొని భర్త తోడు చుక్కపల్లె బీట కొడుకులు పుట్టినాక కొడుకుల తోడు చుక్కపల్లె బీట ఒక్క బిడ్డ ఎంతెందుడు ఆనాడు పిల్లగాన్ని ఏడుములు ఎక్కువ ఉన్న పిల్లగాన్ని తీసుకొస్తామ్మా లేదు నాయన అందరు లెక్క లగ్గం చేసుకొని అటువంటి శైవారం కడితేనే శైవారం గెలిచిన మనగాని లగ్గం చేసుకుంటూనే ఉన్నావు 1 2 తలగొట్టేటువంటి 3వ మని చెప్పంగా వినో నీ చెడంగా చూడవలసి అని ఆనాడు రాదు నేపాలపురి మహారాజు ఏమన్నాడు బిడ్డను ఆ చోట ఉంచిండు రాదు ఊరు పరణ బాధ ఎంతేందుడు 7 గల్లాలు ఎక్కించిండు గొల్లెని గొప్పడాలు గొప్పైన డంబడాలు లేపించిండు గొప్పైన డంబడాల కింద కానాడు తెల్లని 500 జేరేక రాసిండు ఊళ్ళోపడి ఉత్తరాలు పరడపడి పరమాన్ని ఎంత దమయంతి పేరు మీద శైవారం కడతారు నేను ఊళ్ళోపడి ఉత్తరాలు పరడపడి పరమాన్ని ఎట్లా ముట్టాలి గట్టు మీనున్నది గంటు రామశిల్క కాదు రామశిల్కో నా రామశిల్క రామన్న మెడకి ఎంతెందుడు ఆనాడు పరమాన్ని గడి చిరికను వదిలిపెట్టినాడు రెప్పగొట్టింది రెప్పగొట్టి గగన మేఘాల మీద ఎత్తైన చూడు ఆనాడు వస్తాడు రెప్పరెప్పరెప్పరెప్పగొట్టి గానాడు చిలిక రామన్న కాదు నాయ్యా ఉల్లపడి ఉత్తరాలు పెరడపడి పరమాన్నే పాలు కొట్టినా పరమాన్ని మలుస్తాంది అన్నదొక్క ఉత్తరం పోయి తెగిరి పట్టం రాదు చక్రవర్తి కత్తిరి ముందడ పడ్డది చక్రవర్తి ఏమనుకున్నాడు ఇవాళ నాకు అవ్వుండేపటికి లగ్గం చేస్తుందా ఆయన ఉండేపటికి లగ్గం చేస్తుందా ఇవాళ పొద్దుగాల అమ్మాయిని ఓడగొట్టుకుంటే
నా తమ్ముడు చిన్నోడు. ఒకవేళ నేను ఆడికి పోతే నా అదృష్టం మంచి కూడా ఆ పిల్ల మెడలో దండెత్తే నాకు భారీ అవుతుంది అని చక్రవర్తి మహారాజ్ తయారు ఇక్కడికి వెళ్ళరా అని ఊళ్ళో పడి అందరమైన రాజు రాశిపాలమైన పొందమైన రాజు గొర్రెపడిన పాలపడి పట్ట వస్తాను అన్నదొక్క ఉత్తరం పోయి మనసు కొండల్లో మాయ శనివారం ముందడబడ్డది. అరే 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 మాయ శనివారుడు కాదు నాయము. అప్పుడు నీ దారు మెచ్చిండు తన రక్తం తీసి తన నెత్తిన మసి ఒప్పుకున్నాడు. నే పాలపరి పట్టం రాదులే పాలవారు తన భార్య కావడలి కన్న బిడ్డ భాలో ధమయంతి ఓహో శృతిమతి హేరి సుందరాంగిల్ కోమలంగి నేను లగ్గమైనోని కాదు అందరికంటే మొదలు నేను వైనోని కావాలిరా. తన హస్తం తీసిండు తన నెత్తిన మసి ఒప్పుకున్నాడు. వజ్రారూపం ఎత్తిండు. అక్కడికి చక్రవర్తి ఇక్కడికి శనివరుడు బయలుగా రామా లేచిండు శనివరుడు లేడి పిచ్చోలే దేవాన దేవతలు దేశ పండితులు అందరూ అత్యలు కుర్చీలే మీద కూర్చున్నారు. చక్రవర్తి శనివరుడు ఒక్కటే గడియల వచ్చాడు. ఆడొక్కటే కూర్చున్నది. అప్పుడు చక్రవర్తి అన్నాడు అయ్యా ఒక్క కూర్చున్నది ఇద్దరు ఒక్కసారి వచ్చినాం ఎవరో కోపం ఉండద్దు. ఇంత దేవాన దేవతల ముందర అందరూ ఒకరు కింద కూర్చుంటే చిన్నతనం అవుతుంది. 5 నిమిషాలు అయితే అయిపోయి ఎవరి అదృష్టం ఒకని అదృష్టం ఒకనికి అత్తదా. ఒక్క కుర్చీలో చదువుకొని కూర్చుందామని చక్రవర్తి ఉన్నాడు. చక్రవర్తి అని శనివరుడికి ఎరికే శనివరుడు అని చక్రవర్తికి తెలియదురా. అతగాడు భగవంతుడని ఇతగానికి తెలియదు. చక్రవర్తి అని శనివరుడికి ఎరికే బాబు వీడి బంద్ ఒక్కటైతే జర చదురుకపో 2 వరకు 2 కారంటే నీళ్ళు ఎక్కువ కావా ఎక్కువైతే పోగలుగుతారు. అంటే ఇంట్లో లెక్క ఆనాడు ఆ చక్రవర్తి ఏమన్నాడు ఎంత చూడు అయ్యా ఒక కుర్చీలో చదువుకొని కూర్చుందా వాళ్ళ కోపం ఉండదు అన్నప్పుడు చక్రవర్తి శనివారుడు ఒక కుర్చీలో చదువుకొని కూర్చున్నారు. దేవాన దేవతలు దేశ పండితులు అందరూ వచ్చి ఆ కుర్చీల మీద కూర్చొని ఉన్నారు. నేపాలపురి మహారాజు చూసిండు నువ్వు మెచ్చిన సైవారం నేను గట్టిన ఏడంతరాల మాలివి నిండి 1 ఏళ్ళు కులవారం మళ్ళీ మందిలో కొదిలిపెట్టు ఇవాళ మెడల దండ పడుతుందో అతగానికి భర్త నా కాలులో ఉన్నాడు. నేపాలపురి మహారాజు చెప్పినాడు 7 అంతరాల మాలివిని నిలబడ్డది బాలలో దమయంతి దేవి. తెల్ల కొంగ లెక్క వేనాడు రాజాక రాజు ఉన్నారు. ఇతగాని విడలేసి అతగాని కోపము అతగాని విడలేసి ఇతగాని కోపము దేవుడా. అయ్యో ఆదినారా